మాజీ మంత్రి రిటైర్డ్ రాజకీయ నాయకుడు వడ్డే శోభనేంద్ర సార్ మాట్లాడుతూ అమరావతికి అంత ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు అంటూ కొన్ని నగరాలను ఉదహరించాడు. ఆయన ఏమన్నాడంటే, ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్ 87 కిలోమీటర్లే కదా అన్నాడు. చెన్నై ఔటర్ రింగ్ రోడ్ 62 కిలోమీటర్లు అంటున్నాడు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ 60 కిలోమీటర్లే కదా అంటున్నాడు. వీటిని ఉదహరిస్తూ అమరావతికి 187 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అవసరమా అంటూ దీర్ఘాలు తెస్తున్నాడు ఈయన. వడ్డే శోభనేంద్ర సారు ఆర్ఎస్ శ్యామలతో పోటీ పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించమని వేడుకుంటున్నట్టు ఉంది ఆయన మాటలు చూస్తూ ఉంటే. వడ్డే శోభనేంద్ర సార్ మాటల మీద, ఆయన ప్రచారం మీద, ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారం మీద మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వడ్డే శోభనేంద్ర సార్ అమరావతికి అంత ఔటర్ రింగ్ రోడ్ అవసరమా అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోకి ఒక కామెంట్ కూడా వచ్చింది. అంటే రెండు విషయాలు బాధగానే ఉన్నాయి. ఆయన మాట్లాడింది తప్పు, అది బాధగానే ఉంది. ఆ కామెంట్ కూడా బాధగానే ఉంది. ఆ కామెంట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ 60-70 ఏళ్ళకే పోతా ఉంటే నువ్వు ఇంకా 82 ఏళ్ళు ఎందుకు ఉన్నావు, పోవచ్చుగా తాత అని మేము అనం, నీ అంతటి వెదలో మేము కాదు కాబట్టి అంటూ ఒక ట్వీట్ ఉంది. రెండు బాధాకరమైన విషయాలే. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే వడ్డే శోభనాధీశ్వరరావు వ్యక్తిగత వివరాలకి, విషయాల జోలికి మనం పోకూడదు. ఆయన అంటే సీనియర్ పాలిటీషియన్లు, వాళ్ళు సక్రమంగా ఆలోచించాలి అని మాత్రమే మనం కోరుకోవాలి. ఇప్పుడు నేను సీనియర్ జర్నలిస్టు అని నేను చెప్పుకోవాలి అంటే నా ఆలోచన ఈ కాలానికి అనుగుణంగా ఉండాలి. ఈ కాలం జర్నలిస్టులు ఏవైనా తప్పులు చేస్తూ ఉంటే, ఏవైనా పొరపాట్లు చేస్తూ ఉంటే వాటిని సరిదిద్దే విధంగా ఉండాలి. అంతే తప్ప వాళ్ళు చేస్తున్న పనిలో వేలు పెట్టి వాళ్ళు చేస్తున్న పని తప్పు అని నిరూపించటానికి నా తెలివితేటలు ఉపయోగించకూడదు. అట్లా చేస్తే ఏమవుతుంది అంటే, కొత్తగా వచ్చే జర్నలిస్టుల వాళ్ళందరూ కూడా ఈయనేదో పెద్ద వచ్చి పుడింగిలాగా చెప్తున్నాడు అన్న ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. రాజకీయాల్లో కూడా సేమ్. వడ్డే శోభనాధీశ్వరరావు తన సీనియారిటీకి అనుగుణంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండాలి. సొసైటీ ఎటుపోతున్నది, ఎట్లా పోతుంది, భవిష్యత్తు అవసరాలు ఏంటి అని తయారు చేసే ప్రాజెక్టులని, వాటి మొత్తం స్వరూప స్వభావాల్ని అర్థం చేసుకొని మాట్లాడాలి. అంతేగాని ఏదో కుత్సిత రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరిదో ఏదో ప్రాపకం ఆశించి కామెంట్లు చేయటం అనేది అది కరెక్ట్ కాదు. మీరన్నట్టు ఆర్ఎస్ శ్యామలతో పోటీపడి ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి కావాలి అంటే అవ్వచ్చు, అది పెద్ద విషయమేం కాదు. కానీ అటెన్షన్ డైవర్ట్ చేయటానికి, అంటే నేను సీనియర్ని కదా, నేను ఏం చెప్పినా కానీ వినటానికి మనుషులు ఉంటారు కదా, నేను ఒక రాజకీయ పార్టీ చేతిలో పావుగా మారి వాళ్ళకి ఆనందం కలిగిద్దాము అన్న ఆ ఒక్కర బుద్ధితోటి చెయ్యటమే కొంచెం నాలాంటి వాడికి నిరాశ కలిగించే అంశం ఆయన వ్యాఖ్యల్లో. ఏదైనా సరే ఒక ప్రోగ్రెసివ్ థాట్ ఉండాలి. ప్రోగ్రెసివ్ థాట్ ఉంటే దాన్ని ప్రస్తుత తరం కూడా హర్షిస్తుంది. నేను ఒక జర్నలిస్ట్గా కూర్చొని నేను 1980లో ఎట్లా ఉండేది జర్నలిజం, అట్లాగే ఇప్పుడు ఉండాలి అని నేను చెప్పాను అనుకోండి, అప్పుడు లెటర్ ప్రెస్ ఉండేది. అంటే అక్షరాలు లెడ్తో చేసిన అక్షరాలని కంపోజ్ చేసేవాళ్ళు. ఒక రిపోర్టర్ వార్త రాస్తే అది తీసుకెళ్ళి కంపోజిటర్లు కంపోజ్ చేసేవాళ్ళు. కంపోజ్ చేసిన తర్వాత అది ఎట్లా ఉంటాయి, అక్షరాలు రివర్స్లో ఉంటాయి. మనం మామూలుగా అయితే చదవలేము. దానికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న కంపోజిటర్ అయితేనే చదవగలుగుతాడు. ఆ రివర్స్లో ఉన్న అక్షరాలనే అతను ఆర్డర్లో పెట్టాలి. ఎంత కష్టమైన టెక్నికో చూడండి. చాలా ఫాస్ట్గా పెట్టేవాడు. చాలా ఫాస్ట్గా, దట్ ఈస్ కాల్డ్ కంపోజింగ్. చేసిన తర్వాత దాన్ని ఒక పేపర్ మీద ప్రింట్ చేసేవాళ్ళు, దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసేవాళ్ళు, అంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఇప్పుడు నేను కూడా కంప్యూటర్లో నాకు కావలసిన వార్తను నేను కొట్టుకొని, నేను కొట్టిన తర్వాత దాన్ని పంపించేస్తే ఆటోమేటిక్గా పేజ్ నేషన్లోకి వెళ్ళిపోతుంది. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండగా నేను దాన్ని గ్యాలీలు అంటారు, ఆ గ్యాలీల్లో కంపోజింగ్ చేసే విధానాన్ని మీరందరూ నేర్చుకోండి అంటే అది అవసరమా? ప్రాక్టికల్గా సాధ్యమా? అంత కష్టపడాల్సిన అవసరం ఉన్నదా? ఇదే ఆలోచించాలి ఈ వడ్డే శోభనాధీశ్వరరావు కూడా. ఢిల్లీకి
ఇంతే ఔటర్ రింగ్ రోడ్ ఉంది, బెంగళూరుకి ఇంతే ఉంది, హైదరాబాద్కి ఇంతే ఉంది. హైదరాబాద్ ప్రస్తావన తీసుకురాలేదు. చెప్తున్నా, అంటే ఇంతే ఉంది, మీకు అమరావతికి ఇంతెందుకు అంటే బెంగళూరు ఎట్లా ఉంది, ట్రాఫిక్ ఎట్లా ఉంది, భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చావా వడ్డే శోభనాధీశ్వరరావు? ఒక్కసారి చూసి రాబో. నువ్వేం లేదు, సెంటర్ నుంచి, మెజెస్టిక్ సెంటర్ నుంచి ఎయిర్పోర్ట్కి ఎంత టైం పడుతుందో ఒక్కసారి చూసి రాబో. చూసి రావసరం లేదు సార్, జగన్ రెడ్డి నాకు ఫోన్ చేసి చెప్తాడుగా. చెప్తాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ కట్టినప్పుడు అది మొత్తం ఏమి ఉండేది కాదు, అడివే. అసలు మొత్తం ఆ రోడ్లన్నీ క్లియర్గా ఉండే, గంటకు ఒక కారు పోయేది. ఇప్పుడు వెళ్ళి చూసిరండి, అక్కడ ట్రాఫిక్ జాములు జరుగుతున్నాయి. ఢిల్లీ ఉంది, ఢిల్లీ ఎక్స్పాన్షన్ జరుగుతున్న అంటే దేశ రాజధాని ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక నోయిడాని పెట్టారు. నోయిడా ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది ఒకటే శోభనాధీశ్వరరావు గారు? నోయిడా ఈ రోజున ఎట్లా ఉన్నది, కట్టిన కొత్తల్లో ఎవరు కూడా నోయిడా పోమంటే ఎవరు పోయేవాళ్ళు కాదు, ఎందుకంటే ఏదో అంత దూరం ఎవరు పోతాడు అనేవాళ్ళు. ఈ రోజు నోయిడా అనేది మోడర్న్ సిటీ అయింది. ఎందుకయింది, ఎట్లా అయింది, దాని డెవలప్మెంట్ ఏంటి ఒక్కసారి చూసుకోవాలి. హైదరాబాదులో మీకు హైదరాబాద్ వడ్డే శోభనాధీశ్వరరావు మీరు చెప్పలేదు అన్నారు, కానీ నేను చెప్తా. హైదరాబాదులో ఎన్టీ రామారావు టైంలో ఇన్నర్ రింగ్ రోడ్ అని వేశారు. బహుశా వడ్డే శోభనాధీశ్వరరావుకి బాగా తెలిసి ఉండాలి. అవును, ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నట్టున్నాడు. మంత్రిగా ఉన్నాడో ఎంపీగా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర నేను ఎక్కడ తెలుసుకోవాలి. ఇన్నర్ రింగ్ రోడ్ అని వేశాడు. ఎన్టీ రామారావు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు అది అప్పటికి అవుటర్ రింగ్ రోడ్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎన్టీ రామారావు వేసిన ఇన్నర్ రింగ్ రోడ్ అప్పటికి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు మేదీపట్నం దగ్గర ఉంటుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉంటుంది. అదంతా ఇన్నర్ రింగ్ రోడ్ కింద వస్తుంది. మామూలు రోడ్ అయిపోయింది అది. ఇప్పుడు అది మామూలు హైదరాబాద్ సిటీలో ఒక రోడ్ అయింది. ఇప్పుడున్న అవుటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడున్న అవుటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ జాములు జరుగుతున్నాయి. ఇప్పుడున్న అవుటర్ రింగ్ రోడ్డులో ఒక స్ట్రెచ్ ట్రాఫిక్ జాములు జరుగుతూ ఉంటాయి. అందుకని రీజనల్ రింగ్ రోడ్డుకి వెళ్తున్నది హైదరాబాద్. ఒక్కసారి ఆలోచించండి, హైదరాబాదులో ఎన్టీ రామారావు వేసిన ఇన్నర్ రింగ్ రోడ్డుని అట్లాగే ఉంచుకొని అవుటర్ రింగ్ రోడ్డు కట్టకుండా వదిలేసినట్టయితే హైదరాబాద్ ఎట్లా ఉండేది? ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ప్లాన్ చేసుకుంటూ ఉంటే నువ్వు ఎందుకు ప్లాన్ చేస్తున్నావు అని అడిగితే ఎట్లా ఉంటుంది? నోయిడాని ఎందుకు కట్టావు అని అడిగితే ఎట్లా ఉంటుంది? బెంగళూరు ఇంత ఇదివరకు ఎండాకాలం కూడా చలి పుట్టేది బెంగళూరులో, సమ్మరు మేలో చలి పుట్టేది రాత్రిపూట. మరి ఈ రోజున చలికాలం కూడా చలి పుట్టట్లా. అట్లా ఎందుకు మారిపోయింది అంటే ఈ అన్ని అనుభవాలని దృష్టిలో పెట్టుకొని అమరావతి మహానగరం కావటానికి వీలుగా ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేశారు, రింగ్ రోడ్డు ప్లాన్ చేశారు. ఈ రింగ్ రోడ్డు ఇంకొకటి ఏంటి, అమరావతికి మీకు చాలా గ్రామాలు కలుస్తూ ఉంటాయి, మధ్యలో పట్టణాలు ఉన్నాయి, అవన్నీ కలుస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కలుపుకొని వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ ఎట్లా ఉంటాయో వడ్డే శోభనాధీశ్వరరావుకి నేను చెప్పక్కర్లా, ఆయనకే తెలిసి ఉండాలి. మరి ఇవన్నీ కలపాలి. ఈ ట్రాఫిక్ మొత్తాన్ని సింక్రనైజ్ చెయ్యాలి అంటే ఇప్పటి అవసరాలకే కాకుండా ఒక 50 సంవత్సరాల తర్వాత అవసరాలు కూడా తీర్చాలి అంటే ఎట్లా ఉండాలి, ఎన్ని కిలోమీటర్లు ఉండాలి అనేది ఒక ప్లాన్ ఉంటుంది కదా వడ్డే శోభనాధీశ్వరరావు గారు. మనకి మీరు ఆ కామెంట్ పెట్టిన కుర్రాడికి అతని కామెంట్ కరెక్ట్ కాదు, నేను కూడా అప్రిషియేట్ చేయట్లేదు, కానీ ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీకు ఎట్లా ఉంటుంది? నాకు అవసరం లేదు కదా, నేను రేపు ఎల్లుండో పోతాను కదా, ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు అంటే అది కరెక్టా? ఆ ఆర్గ్యుమెంట్ కరెక్టా? ఒక 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాలి. మీకు ఒక ఫోటో చూపిస్తాను. బహుశా ఈ ఫోటో వడ్డే శోభనాధీశ్వరరావుకి గుర్తుండి ఉంటుందని నేను కూడా అనుకుంటూ ఉన్నా. ఈ ఫోటో జాగ్రత్తగా చూడండి. హైటెక్ సిటీ, ఇది హైటెక్ సిటీ, మాదాపూర్. హైటెక్ సిటీ కట్టడం పూర్తయిపోయిన తర్వాత హైటెక్ సిటీ ఈ సైబర్ టవర్స్ అంటారు దీన్ని. సైబర్ టవర్స్ ఎదురుగా సింగిల్ రోడ్డే ఉన్నది. సైబర్ టవర్స్ కట్టడం పూర్తి అయిన తర్వాత కూడా సింగిల్ రోడ్డే ఉన్నది. 40 ఫీట్ రోడ్డే సార్ అప్పుడు. సింగిల్ రోడ్డులో కూడా గంటకొక స్కూటర్ వెళ్ళేది, గంటకొక స్కూటరు. ట్రాఫిక్ ఉండేది కాదు, ఏముండేది కాదు. హైటెక్ సిటీ కట్టేశాడు చంద్రబాబు నాయుడు అప్పటికే. ఇప్పుడు ఎట్లా ఉందో చూపించమంటారా? ఇప్పుడు హైటెక్ సిటీ ఇట్లా ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది వడ్డే శోభనాధీశ్వరరావు గారు? 30 ఏళ్ళు అయిందా? 30 ఏళ్లలో
ఇప్పుడు 26 సంవత్సరాలకి 30 ఏళ్ళు వేసుకుందాం. ఈ 30 ఏళ్లలో హైటెక్ సిటీలో ఇప్పుడు వెళ్తే ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఆ రోజున వడ్డే శోభనాధీశ్వరరావు లాంటి వాళ్ళు ఉంటే హైటెక్ సిటీ ఇక్కడ కట్టావు, దాని ఎదురుగా సింగిల్ రోడ్డు ఉన్నది, గంటకు ఒక స్కూటర్ వెళ్తున్నది, నువ్వు ఇక్కడ ఎందుకు కట్టావు అని అడుగుంటాడు ఈయన. అడిగే ఉంటాడు. మరి ఈ ఫోటోకి ఎంత తేడా ఉన్నది. ఇప్పుడు అదే వడ్డే శోభనాద్రి సార్కి ఆ ట్వీట్ పెట్టిన కుర్రాడి వల్ల తేడా ఉంది. అది అంటే ఈ రోజున అమరావతిలో మనుషులు ఉండట్లేదు, రాజధాని ప్రాంతంలో మనుషులు ఉండటం లేదు అని చెప్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్, ఈ వడ్డే శోభనాధీశ్వరరావు లాంటి వ్యక్తులు. అమరావతి 26 గ్రామాల ప్రజలే ఉన్నారు, వాళ్ళకి ఇంత పెద్ద రోడ్లు అవసరమా, వాళ్ళకి ఇంత పెద్ద బిల్డింగులు అవసరమా, అమరావతి మీద ఇంత ఖర్చు అవసరమా అని అడుగుతూ ఉన్నారు కదా. రేపొద్దున అంటే ఈ రోజున ఇక్కడ జనం లేరు కదా, ఆ రోజున కట్టిన రోజు ఇప్పుడు ఇట్లా వచ్చారు కదా లక్షల మంది. మరి ఎక్కడి నుంచి వచ్చారు? ఆ రోజు లేరు కదా. హైటెక్ సిటీ చుట్టుపక్కల మాదాపూర్ ఏరియాలో జనం లేరు కదా. మరి ఈ జనం అందరు ఎక్కడి నుంచి వచ్చారు? రేపొద్దున అమరావతిలో ఆ 26 గ్రామాల ప్రజలే కాదు, ఇట్లా అవుతుంది. అప్పుడు ఇది చూడటానికి నేను వడ్డే శోభనాధీశ్వరరావు ఉండకపోవచ్చు, కానీ ఈ అవసరాన్ని గుర్తించాలి. ఈ అవసరాన్ని గుర్తించి మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఆ రోజున ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేయకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇదే వడ్డే శోభనాధీశ్వరరావు ఇంతకు ముందర కూడా అమరావతి రైల్వే స్టేషన్కి ప్రపోజల్ వచ్చినప్పుడు, అమరావతి రైల్వే స్టేషన్ ప్రపోజల్ వస్తే మీకు విజయవాడ అది జంక్షన్ కదా, నేను కాదు ఈ వడ్డే శోభనాధీశ్వరరావు పుట్టక ముందు నుంచి అది జంక్షన్ కదా. మొత్తం నార్త్ నుంచి ఎన్ని వస్తాయి, సౌత్ నుంచి ఎన్ని వస్తాయి, ఎంత పెద్ద జంక్షన్ అది. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత విజయవాడ జంక్షన్ పడుతుందా, సరిపోతుందా, పనికొస్తుందా? ఇప్పటికే షిఫ్ట్ చేశారండి చాలక షిఫ్ట్ చేశారు. గుంటపల్లి అక్కడ షిఫ్ట్ చేశారు, రావేనపాడ. అదే చెప్తున్నా నీకు. మొత్తం ఆ లైన్లన్నీ కలిపి అమరావతిలో ఒక 26-36 ప్లాట్ఫాములతోటి రైల్వే స్టేషన్ కడతాను అంటే నీకేం నొప్పి? సంతోషించాలి కదా. నీకేమి నొప్పి? అంటే అవన్నీ కడితే జగన్ రెడ్డికి బాధ కాబట్టి ఈయనకి ఏడుపు. అంతకు మించి ఏమి కనపట్టాలా? నీకు ఎయిర్పోర్ట్ కట్టాలి. ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండగా శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టావు? అప్పుడు ప్రశ్నించలేవాళ్ళు వీళ్ళెవరు. అప్పుడు ఏడ్చారు. అప్పుడు కూడా ఈ బ్యాచ్ అంతా ఏడ్చారు, వల్ల ఏడ్చారు. నేను ఒక జర్నలిస్ట్గా నేను వీళ్ళందరినీ, ఇటువంటి వాళ్ళందరినీ దగ్గర నుంచి చూస్తూ ఉంటా కదా. బేగంపేటలో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉండగా నీకు శంషాబాద్ దాకా తీసుకెళ్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. అక్కడ ఎయిర్పోర్ట్ పెడతాట. అసలు శంషాబాద్కి ఎట్టబోవాలి అంటున్నారు. ఈ రోజున శంషాబాద్ ఎయిర్పోర్టు మొత్తం 80% ఆక్యుపెన్సీ, ట్రాఫిక్ పెరిగిపోయింది, అయిపోయింది. అక్కడ కూడా ఖాళీ లేదు ట్రాఫిక్. ఇప్పుడు అక్కడ నుంచి ఇంకొక వైపుకి ఎక్స్పాండ్ చేస్తున్నారు. అది కూడా జిఎంఆర్ఏ చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఆ రోజే ఊహించి ఎక్స్పాన్షన్కి కూడా ల్యాండ్ ప్రొక్యూర్ చేసి పెట్టాడు. ఈ రోజున ఈ ఎక్స్పాన్షన్ కోసం కూడా ల్యాండ్ రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. అందుకని ఈజీగా చేయగలుగుతున్నారు. రాబోయే రోజుల్లో మామనూరు ఎయిర్పోర్ట్ పెడుతూ ఉన్నారు వరంగల్ దగ్గర. ఎందుకు పెడుతూ ఉన్నారు? హైదరాబాద్లో ఉందిగా, శంషాబాద్లో ఉందిగా, మామనూరు ఎయిర్పోర్ట్ ఎందుకు పెడుతున్నారు? హైదరాబాద్ మీద ప్రెషర్ తగ్గించడానికి వరంగల్ దగ్గర పెడుతున్నారు. ఇది ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ప్రకారం పోవాలి, అంతేగాని కుత్సిత బుద్ధితోటి ఆలోచించటం వల్ల ప్రయోజనం లేదు. ఇంత పెద్ద టవర్ ఎందుకు సెక్రటేరియట్కి? నీకు అవసరంలా, నీకు అక్కర్లా. ఎందుకు అంటే నీకు సెక్రటేరియట్కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. నువ్వు ఎంపీగానో నువ్వు ఎమ్మెల్యేగానో పనిచేసావు కదా. నువ్వు బతికున్నంతకాలం నీకు పెన్షన్ వస్తూనే ఉంటుంది కదా. నీకు ఆల్రెడీ ఆస్తులు ఉన్నాయి కదా. నువ్వు ఎక్కడికి వెళ్లాలన్నా చక్కగా డ్రైవర్ ఉంటాడు, కారులో వెళ్తుంటావు కదా. నీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు నీకు ఉన్నాయి కదా. నీకు ఎటువంటి ఏది అక్కర్లేదు. కానీ అవి కావలసిన వాళ్ళు చాలా మంది. వాళ్ళందరికీ కూడా ఎట్లా భవిష్యత్తు ప్లానింగ్ ఎలా ఉండాలి అని చెప్పే ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించే అడ్మినిస్ట్రేటర్ కావాలి. ఆ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు. వడ్డే శోభనాధీశ్వరరావు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విజనరీ లీడర్. నీకు ఇష్టం లేకపోవచ్చు, నీకు ఈ మాట వినాలంటే నీకు చాలా కష్టంగా ఉండొచ్చు. కానీ చంద్రబాబు
నాయుడు చేస్తున్న ప్లానింగ్ అంతా కూడా భావితరాల కోసం. అమరావతి ఇందాక నేను చూపించాను కదా, ఇదే వడ్డే శోభనాధీశ్వరరావు లాగా ఆలోచించినట్టయితే ఆ రోజున మాదాపూర్ లో హైటెక్ సిటీ కట్టుండేవాడు కాదు. ఒకళ్ళో ఇద్దరు స్కూటర్ వేసుకొని అటు ఇటు తిరుగుతుంటారు, అక్కడ ఇది కట్టడం ఏంటి అని ఆయన ఆలోచించినట్టయితే, ఈ వడ్డే శోభనాధీశ్వరరావు లాగా ఆలోచించినట్టయితే ఈ రోజున అక్కడ ఒక సైబరాబాద్ ఉండేది కాదు. వడ్డే శోభనాధీశ్వరరావుకి తెలిసి ఉండాలి, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు. సైబరాబాద్ ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు సృష్టిస్తే వచ్చింది. అంతకు ముందేంటి? అంతకు ముందు అవన్నీ కొండలు, గుట్టలు, రాళ్లు, బండలు. ఆయనకి తెలిసే ఉంటుంది సార్, అమీర్పేటలో జనం ఉండేవాళ్ళు కాదు. మీకు అటువంటి పరిస్థితులు అన్నీ చూసిన వ్యక్తిగా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఏం ఆలోచించాలి అంటే, చంద్రబాబు నాయుడు చేస్తున్న దాన్ని అప్రిషియేట్ చేయటానికి నాకు మనసు అంగీకరించటం లేదు. నోరు మూసుకొని కూర్చోవాలి ఇంట్లో. చంద్రబాబు నాయుడు చేస్తున్న పని అప్రిషియేట్ చేసే, అంటే నీకు రాజకీయంగా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి నిన్ను చేరదీస్తాడు అన్న ఒక ఆలోచన నీకు ఉంది కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. కానీ వాస్తవంగా అయితే నీకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు చేస్తున్నది మంచి పని అని. చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ ని ఆలోచించి ఫ్యూచర్ లో ఎట్లా ఉండాలో ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాడన్న విషయం కూడా తెలుసు. నీకు తెలియకపోతే క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటో నీ మనవలు ఉన్నారో, నీ ముని మనవలు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకో. క్వాంటమ్ వ్యాలీ తీసుకురావడం అనేది ఎంత కష్టం. కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ లో మాత్రమే ఉన్న దాన్ని తీసుకొచ్చి రియాలిటీలోకి పెట్టాడు. ఆ పెట్టడం కూడా అమరావతిలో పెట్టాడు. ఎందుకు అంటే అమరావతి ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దాన్ని కూడా విమర్శించారు కదా సార్, ఇడ్లీ పాత్ర అంటే వాళ్ళ మొహం. కానీ దీనికి సంబంధించి ఏదైతే క్వాంటమ్ వ్యాలీకి అక్కడ ల్యాండ్ కేటాయిస్తే, ఈ వడ్డే శోభనాధీశ్వరరావు అంత ఏజ్ లేదు గాని ఒకడు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఒకడు, వాడొచ్చి చెప్తాడు అదిట పనికిరాని భూమిట, అందులోట పిల్లర్ వేస్తే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందిట, అక్కడ బిల్డింగ్ కట్టడానికే వీలు లేని భూమిట, అందులో అసలు ఆ భూమి పనికిరాని భూమిని ఈ క్వాంటమ్ వ్యాలీకి ఇచ్చారని చెప్తాడు. అసలు ఆ అజ్ఞానికి ఈ వడ్డే శోభనాధీశ్వరరావుకి తేడా ఉండాలి కదా. తేడా లేదని నిరూపించుకుంటున్నాడు ఈయన కూడా. తేడా లేదు అని నిరూపించుకోవద్దు. ఐఎమ్ రిక్వెస్టింగ్ వడ్డే శోభనాధీశ్వరరావు, నీ అజ్ఞానాన్ని ప్రదర్శించమాక, నీ ఈర్ష్యాన్ని ప్రదర్శించమాక, చంద్రబాబు నాయుడు మీద నీ జలసీని ప్రదర్శించమాక. నువ్వు అట్లా తటస్థంగా న్యూట్రల్ గా ఉండి పెద్ద మనిషిలాగా ఉంటే అందరూ గౌరవిస్తారు. లేకపోతే నీకు ఆ పిల్లాడు ఎవరో కామెంట్ పెట్టాడు కదా, అదే అందరూ కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణాన్ని భవిష్యత్ తరాల కోసం చేస్తున్నారని, వడ్డే లాంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చుంటే బాగుంటుందంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.